మీరేం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి గారు ఏం మాట్లాడతారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారా అని అడుగుతారు. మరి మీరు అధికారం లేనప్పుడు ఏ చావుకైనా వెళ్ళి మీరు ప్రశ్నించినప్పుడు అది మీ ఇంటి వాళ్ళ, మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్తున్నారా? మీరు ఇవాళ ఏం చేద్దామని వెళ్ళారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్ళారా? మీ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి కాని ఏమన్నా ఇవాళ ఏమన్నా ప్రకటించారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా ఏమన్నా వాళ్ళ కుటుంబానికి అండగా ఏమన్నా చనిపోయిన వారి కుటుంబాలకు ఏమన్నా ప్రకటించారా? 5 లక్షలు మీ పుణ్యమా? 2011లో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఎంతో మంది అసూలు వాస్తే కార్మిక లోకం మొత్తం కూడా స్తంభింపజేస్తే ఫ్యాక్టరీని నాడున్నటువంటి యాజమాన్యం 2011లో నాడున్నటువంటి యాజమాన్యం అప్పుడు వరకు 2 లక్షలు 1,50,000 ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని 25 లక్షల రూపాయలు ఆ రోజు ప్రకటించడం జరిగింది, ఇవ్వటం జరిగింది. మీరు కొత్తగా ఇచ్చేదేంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు లేదా యథార్థ ముఖ్యమంత్రి గారు ఈ ఇద్దరు వెళ్ళకపోయినా కూడా వచ్చేది అదే 25 లక్షలు కదా. మీరేం ఇప్పించలేదు కదా, కొత్తగా మీరేం ఇప్పించలేదు కదా. మరి మీకెందుకు ఈ అహంకారం? ఎందుకు ఈ శవాల మీద డబ్బులు జిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి మనస్తత్వం? తప్పు కదా. నోరు ఎంత కంట్రోల్లో ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు? ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా అని. నేను గట్టిగా అడుగుతున్నానండి. ఇచ్చినవి మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అవి పర్మనెంట్ ఉద్యోగాలా? అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే కదా రేపు ఇవ్వబోయేది. అది కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కదా. అది ఉంటుందా ఊడద్దా భగవంతుడు తెలియాలి. ఆ స్టీల్ ప్లాంట్ ఉంటుందా ప్రైవేట్గా అయిపోద్దా అనేది భగవంతుడు తెలియాలి. ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, చావు దగ్గర ఎలా ఉండాలి, చావు దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారం అన్నా మీ మంత్రులకి నేర్పితే కనీసం సమాజం మీ పట్ల ఏహ్యక భావంతో అసహించుకునే ధోరణన ఆగుతుంది. అంత నీచంగా మాట్లాడటం, నీచంగా ప్రవర్తించటం, కుసంస్కారంగా వ్యవహరించటం కట్టిపెట్టమని చెప్పని ఇప్పటికైనా వారు ఎవరైతే వాళ్ళ ప్రమాదంలో మరణించారో 8 మంది మరణించారు, మరొక 5గురో 6గురో చావుతో పోరాటం చేస్తున్నారు బతికి రావటం కోసం. వారి స్ఫూర్తిగా తీసుకుని నాకొక్క పార్లమెంట్ మెంబర్, ఒక్క ఎంపీ ఉంటే చాలు, నేను అసెంబ్లీలో నేను ఒక్కనున్నా చాలు దున్నేస్తానని చెప్పని ఖాళీగా ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికినటువంటి ఈ నాయకులు ఇవాళ పైన కింద వీరే అంతా చక్రం తిప్పుతున్నామని చెప్తున్నారు. అంతా మేమే అని చెప్తున్నారు. ఈ స్థితిలో మీరు క్యాప్టివ్ మైండ్ కేంద్ర ప్రభుత్వంతో కేటాయించేలా కనీసం వీరి మరణం అన్నా, ఈ కార్మికుల యొక్క మరణంతో అయినా మీరు కనువిప్పు చేసుకుని మీరు క్యాప్టివ్ మైండ్ ఇప్పించటానికి, ఆ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడటానికి నిజాయితీతో పనిచేయమని చెప్పని, అలాగే కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరో మీ కార్యకర్త గ్రామ కక్షల్లో మర్డర్ అయిపోతే అతనికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి వల్ల, ఆలోచన విధానం వల్ల వాళ్ళ స్టీల్ ప్లాంట్లో 8 మంది ఇప్పటికి మరణించారు. మరి కుటుంబాల పరిస్థితి ఎవరు ఆదుకుంటారు? తక్షణం వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు ఇచ్చేలా ఆలోచించేయమని నిర్ణయం తీసుకోమని చెప్పని, ఇలా కాంపెన్సేషన్ కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అయితే వైజాగ్లో ప్రమాదం జరిగినప్పుడు ఎలా అయితే ఇచ్చిందో కాంపెన్సేషన్, అదే స్థాయిలో మనుషులను తీసుకురాలేం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని, ప్రమాదంలో మరణించినటువంటి మనుషుల్ని మళ్ళీ మనం తీసుకురాలేం. కానీ వారి కుటుంబాలకు అండగా ఉండటంలో
మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని, మనం మనుషుల్లాగా రాజకీయ నాయకులు అవసరం ఉంటే అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉంటే వేరొక రకంగా కాకుండా ఎప్పుడైనా అధికారం ఉన్నా లేకున్నా మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్పని నేను హితవు చెప్తున్నాను. 2025 జనవరిలో విశాఖపట్నం వచ్చి చెప్పాడు. ఏమని? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం దీన్ని అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది, 100% అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, కార్మిక సంఘాలు గొడవలు చేసినాయి, అప్పటి నుంచి ఆగిపోయి ఉంది ఇది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం అనేది వెనక్కి తీసుకోవటం కూడా జరగలేదు ఇప్పుడు దాకా. అలాగే డిజిన్వెస్ట్మెంట్ చేసేయాలి అనేటువంటి నిర్ణయం లైవ్లో ఉంది అని చెప్పి వారు చెప్తారు. నేను అన్నమాట తప్పే ఉన్నదా అని అడుగుతున్నాను. అంతిమయాత్రలో పార్థివ దేహం మీద డబ్బులు జిమ్మితే ఏరుకునే వాళ్ళకి ఇవాళ ఈ చివరి రోజులు, అంటే అక్కడ చనిపోయిన మరణించినటువంటి కుటుంబాలకి ధైర్యం చెప్తాక, లేదా వారికి పార్థివ దేహానికి మర్యాదగా గౌరవం ఇవ్వటాక దేనికి వెళ్ళారు మీరు? వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడాలి? మీకు చేత అయితే ఒక మనిషికి కోట్లు ఇవ్వండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళేమి రాజకీయ కక్షలతో రాజకీయాల్లో గ్రూపు తగాదాల్లో మరణించిన వాళ్ళు కాదు కదా వీళ్ళు. ఇవ్వండి వీళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలని, వీళ్ళ కుటుంబాల నుంచి కూడా. ఈ రాజకీయాల కోసం దయాశల మీద ఇష్టం వచ్చినట్టు దిగజారి మాట్లాడుతున్నారు. కానీ ప్రమాదంలో మరణించిన కార్మికుల దగ్గరికి కూడా వెళ్ళి ఇంత దిగజారి కుసంస్కారంగా, సంస్కారహీనంగా ప్రవర్తించటం మీరు మానుకోవాలని చెప్పని చెప్తాను.